ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఉచిత మెగా గుండె వైద్య పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భీమవరం హాస్పిటల్స్, పావని స్కానింగ్ మరియు ల్యాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు, జనసేన నాయకులు సునీల్, చాగంటి చిన్న, బీజేపీ కన్వీనర్ మేకల సతీష్ ప్రారంభించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు మద్దాల రాజు, నాగం మహేష్ రోగులకు పరీక్షలు నిర్వహించారు. అభిమానులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కొంచెం రాముగారు కొంచెం సార్ లోపలికి వెళ్ళి ఇద్దరికి స్వాగతం. అదేవిధంగా మా డాక్టర్ పద్మని గారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ అన్న ఒకసారి గవర్నమెంట్ జరిగిన సార్ ఒకసారి రేపు చూడండి సార్. అండి సార్ ఒకసారి చూడండి సార్. సార్ నాయకుడు గారు ఎక్కడ తీసుకుంటా సుబ్బారాయుడు సార్ ఒకసారి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని గడిచినటువంటి 6 రోజుల నుంచి అనేకమైన కార్యక్రమాలు మన నియోజకవర్గంలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, లేకపోతే ఇతర దేశాల్లో కూడా నిర్వహించబడుతున్నాయి. ఆ వేడుకల్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా మన నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ అయినటువంటి మన హెడ్ ఆఫీసులో నాయకర్ గారు, మన ఎమ్మెల్యే గారు, శాసనసభ నాయకర్ గారు, వారి సోదరుడు సునీల్ గారు, మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు
పుట్టినరోజు గుర్తుకెళ్ళి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి ఈ రోజున ప్రత్యేకంగా ఉండే నిపుణులు ప్రత్యేక డాక్టర్లని భీమవరం ప్రాంతం నుంచి డాక్టర్ మహేష్ గారు భీమవరం హాస్పిటల్స్లో డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన వారు ఇంకా కొంతమంది టీం మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అందరినీ కూడా ఆపరేటివ్ టెస్టులను గుండెకి సంబంధించిన టెస్టులన్నింటినీ మనం తొలగించి వారి యొక్క గుండె పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో వారికి గుండె పరంగా ఆరోగ్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ వాళ్ళకి చేయాలన్న దాని మీద అన్నింటినీ కూడా తెలియపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఇక్కడ టెస్టులు చేయడం మూలంగా రియల్గా వాళ్ళ యొక్క గుండె పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్నది పూర్తిగా అవగాహన ఉండటం మూలంగా వాళ్ళు కూడా మెరుగైనటువంటి మెడిసిన్స్ వాడి మెరుగైనటువంటి వైద్యం తీసుకుని వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ బాగా పెరగడానికి చక్కటి అవకాశాలు ఈ రోజున నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో దాని మూలంగా వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అనే సందర్భంగా తెలియపడుతున్నా. మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారు ఒక పట్టుదలగా కార్యక్రమం సక్సెస్ కావాలని, అదేవిధంగా ఎక్కువ మంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి మరి ఇందులో భాగస్వాములు కావాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని తలపుతో గడిచిన 4-5 రోజులు బట్టి బాగా ఎక్కువ క్యాంపెయిన్ చేసి ఎక్కువ మంది మరి పేషెంట్ దగ్గరికి వచ్చే విధంగా చేసినందుకు జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను నాయకులు గారు, సునీల్ గారు, బాబు గారు, మన చిన్న గారు, మన డాక్టర్ సత్యనారాయణ గారు, ఈ మహిళా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏదైతే వేడుకలు సంబరాలు చేసుకుంటున్నారో మన తెలుగు ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన ఉమ్మడి ఏదైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంబరాల్లో భాగంగా ఈవేళ మన నర్సాపురం నియోజకవర్గంలో ఈ తీర ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేద వర్గాలు ఉన్నారు. ఇటువంటి నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా, ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా టెస్టులు చేయించుకోవడానికే ఆ ఖర్చులు భరించలేక హాస్పిటల్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ మన నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికైనటువంటి బొమ్మడి నాయకర్ గారు, శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి బొమ్మడి నాయకర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యొక్క జనసేన కార్యాలయంలో భీమవరం చెందినటువంటి భీమవరం హాస్పిటల్స్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు ఏదైతే యొక్క కార్డియాలజిస్టులు వీళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించి ఇక్కడ యొక్క తీర ప్రాంత ప్రజలందరికీ కూడా చేరువుగా వాళ్ళకి వైద్య సహకారాలు అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఇటు మన బొమ్మ నాయకర్ గారు కానివ్వండి, వారి యొక్క సోదరులు సునీల్ గారు కానివ్వండి అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ సహకరిస్తున్నటువంటి భీమవరం హాస్పిటల్స్ వారి యొక్క సిబ్బందికి కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సంబరాల్లో భాగంగా మా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో బొమ్మడి నాయకర్ గారు మరియు సోదరులు సునీల్ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే మన మాధవ్ నాయుడు గారు, అదే పెద్దలు చిరుమల సత్యనారాయణ గారు, అలా అందరికీ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి. భీమవరం హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో వారి సహాయంతో మహేష్ గారు డాక్టర్ బృందం రావడం జరిగింది. ఉచితంగా ఈరోజు మెడిసిన్స్ కానీ, హార్ట్కి సంబంధించిన కార్డియాలజీ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కానీ ఉచితంగా ఈసీజీ కానీ మెడికల్ క్యాంపు నిర్వహించి అందరికీ అందుబాటులో మా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రకారం మేమందరం కూడా ఉచితంగా ఏదో సేవ చేయాలనే తపన ఆయనలో ఉంది. అదే తపన మేము కూడా ఫాలో అవుతున్నాం. మా అధినాయకుడు చెప్పిన మాటలు మా అందరికీ కూడా శిరోధార్యం. అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా లేనటువంటి వాళ్ళకి సహకారం అందించాలి, మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున జనం వచ్చారు. అందరికీ అందుబాటులో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు.